గుప్త సామ్రాజ్యం. మౌర్యుల పతనం తర్వాత ఉత్తర భారతదేశాన్ని కుషానులు, దక్షిణ భారతదేశాన్ని శాతవాహనులు పరిపాలించారు. మౌర్యుల పతనం తర్వాత ఉత్తర భారతదేశాన్నేమో కుషానులు పరిపాలించారు, దక్షిణ భారతదేశాన్నేమో శాతవాహనులు పరిపాలించారు. కుషానులు, శాతవాహనుల పతనానంతరం గుప్తుల పరిపాలన మొదలైంది. కుషానులు మరియు శాతవాహనుల పతనానంతరం గుప్తుల పరిపాలన మొదలైంది. గుప్తులు వైశ్యవర్ణానికి చెందినవారని చరిత్రకారులు భావిస్తున్నారు. గుప్తులు వైశ్యవర్ణానికి చెందినవారని చరిత్రకారులు భావిస్తున్నారట. గుప్తవంశ పాలకులు శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, భానుగుప్తుడు, నరసింహగుప్తుడు, విష్ణుగుప్తుడు. గుప్తవంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. గుప్తవంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడి పాలన గురించి తెలిపిన చైనా యాత్రికుడు ఇత్సింగ్. శ్రీగుప్తుడి పాలన గురించి తెలిపిన చైనా యాత్రికుడు ఎవరు అంటే ఇత్సింగ్. శ్రీగుప్తుడు బౌద్ధ సన్యాసుల కోసం మృగశిఖ అనే వనంలో దేవాలయాన్ని నిర్మించాడట. శ్రీగుప్తుడు బౌద్ధ సన్యాసుల కోసం మృగశిఖ అనే వనంలో దేవాలయాన్ని నిర్మించాడు. శ్రీగుప్తుడి బిరుదులు ఏమిటి అంటే మహారాజా మరియు అధిరాజు. శ్రీగుప్తుడి యొక్క బిరుదులు ఏమిటి అంటే మహారాజా మరియు అధిరాజు. శ్రీగుప్తుడి తర్వాత అతని కుమారుడు ఘటోత్కచుడు రాజ్యాన్ని పాలించాడు. శ్రీగుప్తుడి తర్వాత అతని కుమారుడు ఘటోత్కచుడు రాజ్యాన్ని పాలించాడట. ఘటోత్కచుడి బిరుదు ఏమిటి అంటే మహారాజా. ఘటోత్కచుడి బిరుదు ఏమిటి అంటే మహారాజా. ఘటోత్కచుడి తర్వాత అతని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఘటోత్కచుడి తర్వాత అతని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు రాజ్యాన్ని పరిపాలించాడు. గుప్తవంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు మొదటి చంద్రగుప్తుడు. గుప్తవంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు. నిజమైన గుప్త రాజ్య స్థాపకుడిగా మొదటి చంద్రగుప్తుడిని పేర్కొంటారు. మొదటి చంద్రగుప్తుడిని నిజమైన గుప్త రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 320లో గుప్త శకాన్ని ప్రారంభించాడు. మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 320వ సంవత్సరంలో గుప్త శకాన్ని ప్రారంభించాడు. మొదటి చంద్రగుప్తుడి బిరుదు ఏమిటి అంటే మహారాజాదిరాజా. మొదటి చంద్రగుప్తుడి బిరుదు ఏమిటి అంటే మహారాజాదిరాజు. మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తీరు గురించి తెలిపే గ్రంథం ఏమిటి అంటే కౌముది మహోత్సవం. కౌముది మహోత్సవం అనే గ్రంథం మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన విధానం గురించి తెలియజేస్తుందట. కౌముది మహోత్సవం రచించినది ఎవరు అంటే వజ్జికుడు. కౌముది మహోత్సవం రచించినది ఎవరు అంటే వజ్జికుడు. మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమార్తె కుమారదేవిని వివాహం చేసుకొని నేపాల్, బీహార్లను కట్నంగా పొందాడట. మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి రాకుమార్తె కుమారదేవిని పెళ్లి చేసుకొని నేపాల్ ప్రాంతాన్ని మరియు బీహార్లను కట్నంగా పొందాడట. మొదటి చంద్రగుప్తుడు బంగారు నాణేలను కూడా వేయించాడట. ఆ నాణేలకు ఒకవైపున కుమారదేవి బొమ్మ, మరొక వైపున మొదటి చంద్రగుప్తుని బొమ్మ ఉంటుందట. మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారదేవి సింహాసనంపై కూర్చున్నట్లు కూడా బంగారు నాణేలను వేయించారు. మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారదేవి ఇద్దరు కలిసి సింహాసనం మీద కూర్చున్నట్లుగా బంగారు నాణేలను విడుదల చేశారట. మొదటి చంద్రగుప్తుడు వేయించిన నాణేలపై లిచ్చవాహ అనే పేరు ముద్రించబడి ఉంది. మొదటి చంద్రగుప్తుడు వేయించిన నాణేలపై లిచ్చవాహ అనే పేరు ముద్రించబడి ఉందట. మొదటి చంద్రగుప్తుడు కౌశాంబి, కోశల రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని మరింత విస్తరించాడు. మొదటి చంద్రగుప్తుడు కౌశాంబి, కోశల రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని మరింత విస్తరించాడట. మొదటి చంద్రగుప్తుని రాజ్య సరిహద్దులను చూసినట్లయితే తూర్పున బెంగాల్లోని నాడియా నుంచి పశ్చిమాన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు, అలాగే ఉత్తరాన నేపాల్లోని బాజాపూర్ నుంచి దక్షిణాన బీహార్లోని చక్రాదర్ వరకు మొదటి చంద్రగుప్తుని రాజ్యం విస్తరించిందట. మొదటి చంద్రగుప్తుని పాలనా కాలం క్రీస్తు శకం 320 నుంచి క్రీస్తు శకం 330 వరకు మొదటి చంద్రగుప్తుడు పరిపాలించాడు. అంటే 15 సంవత్సరాలు పరిపాలించాడు. మొదటి చంద్రగుప్తుడి తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు రాజ్యాన్ని పరిపాలించాడు. మొదటి చంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు సముద్రగుప్తుడు రాజ్యాన్ని పరిపాలించాడు. సముద్రగుప్తుని యొక్క బిరుదులు ఏమిటి అంటే కవిరాజు, ఇండియన్ నెపోలియన్, వాగ్రవ పరాక్రమ, కిస్తిపస్త వధ, అశ్వమేధ పరాక్రమ, కుండలహీన, అశ్వమేధయాజి. సముద్రగుప్తుడి యొక్క బిరుదులు ఏమిటి అంటే కవిరాజు, ఇండియన్ నెపోలియన్, వాగ్రవ పరాక్రమ, కిస్తిపస్త వధ,
అశ్వమేధ పరాక్రమ, కుండలహీన మరియు అశ్వమేధయాజి. సముద్రగుప్తుణ్ణి ఇండియన్ నెపోలియన్ అని విఎస్ స్మిత్ పేర్కొన్నాడు. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు పేర్కొన్నారు అంటే విఎస్ స్మిత్. కిస్తిపస్తవద అంటే శతరాజులకు రాజు అని అర్థం. కిస్తిపస్తవద అంటే అర్థం ఏమిటి అంటే శతరాజులకు రాజు అంటే 100 రాజులకు రాజు, రాజులకు రాజు అని అర్థం. సముద్రగుప్తుడి కంటే ముందు కచ్చగుప్తుడు అనే తన సోదరుడు పరిపాలించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఎందుకంటే కచ అనే పేరుతో కొన్ని నాణేలు లభించాయట. అందువల్ల సముద్రగుప్తుడి కంటే ముందు అతని సోదరుడు కచ్చగుప్తుడు అనే వ్యక్తి పరిపాలించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. గుప్తరాజులలో సముద్రగుప్తుడు అతి గొప్పవాడు. గుప్తరాజులలో సముద్రగుప్తుడు అతి గొప్పవాడు. సముద్రగుప్తుడికి వీణ వాయిద్యంలో నైపుణ్యం ఉందట. సముద్రగుప్తుడికి వీణ వాయిద్యంలో నైపుణ్యం ఉండేదట. సముద్రగుప్తుడి యొక్క శాసనాలు అలహాబాద్ శాసనం మరియు ఎరాన్ శాసనం. అలహాబాద్ శాసనం వేసినది సముద్రగుప్తుడి యొక్క సేనాపతి హరిసేనుడు. అలహాబాద్ శాసనం వేసినది ఎవరు అంటే సముద్రగుప్తుడి యొక్క సేనాపతి హరిసేనుడు అలహాబాద్ శాసనం వేయించాడు. హరిసేనుడు సముద్రగుప్తుడిని 100 యుద్ధాల విజేతగా వర్ణించాడు. హరిసేనుడు సముద్రగుప్తుడిని 100 యుద్ధాల విజేతగా వర్ణించాడు. అంటే 100 యుద్ధాల విజేతగా హరిసేనుడు సముద్రగుప్తుడిని వర్ణించాడట. అలహాబాద్ శాసనం సంస్కృతంలో కలదు. అలహాబాద్ శాసనం సంస్కృత భాషలో వేయించారట. అలహాబాద్ శాసనాన్ని లిఖిత రూపంలో రచించినది ఎవరు అంటే దండనాయక తిలబట్టు. అలహాబాద్ శాసనాన్ని లిఖిత రూపంలో రచించినది ఎవరు అంటే దండనాయక తిలబట్టు. అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి దండయాత్రల గురించి తెలియజేస్తుంది. అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి యొక్క దండయాత్రల గురించి తెలియజేస్తుంది. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని 8 ఆర్యవర్త రాజ్యాలను జయించాడు. ఇందులో పద్మావతి పాలకుడైన గణపతి నాగను ఓడించడం సముద్రగుప్తుడి యొక్క గొప్ప విజయమంట. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో 8 ఆర్యవర్త రాజ్యాలను జయించాడట. 8లో పద్మావతి పాలకుడైన గణపతి నాగను ఓడించడం సముద్రగుప్తుడి యొక్క గొప్ప విజయంగా పేర్కొనవచ్చు. సముద్రగుప్తుడు 9 గణరాజ్యాలను కూడా ఓడించాడు. అందులో ముఖ్యమైనవి అబిర రాజ్యం, మాల్వా రాజ్యం, అర్జునాయన రాజ్యం, యౌదేయ రాజ్యం. సముద్రగుప్తుడు 9 గణరాజ్యాలను కూడా ఓడించాడు. అందులో ముఖ్యమైనవి అబిర రాజ్యం, మాల్వా రాజ్యం, అర్జునాయన రాజ్యం, యౌదేయ రాజ్యం. సముద్రగుప్తుడు 12 దక్షిణాపద రాజులను కూడా ఓడించాడు. వారిలో ముఖ్యులు కోసల రాజైన మహేంద్ర, వేంగి రాజైన హస్తివర్మ, కంచి రాజైన విష్ణుగోప. సముద్రగుప్తుడు 12 దక్షిణాపద రాజులను కూడా ఓడించాడు. వారిలో ముఖ్యమైన వారు కోసల రాజైన మహేంద్ర, వేంగి రాజైన హస్తివర్మ, కంచి రాజైన విష్ణుగోప. దక్షిణాది రాజ్యాల పట్ల సముద్రగుప్తుడు గ్రహణ మోక్ష అనుగ్రహ అనే విధానం అమలు చేశాడు. దక్షిణాది రాజ్యాల పట్ల సముద్రగుప్తుడు గ్రహణ మోక్ష అనుగ్రహ అనే విధానం అమలు చేశాడు. గ్రహణ మోక్ష అనుగ్రహ అంటే రాజ్యాలను సామంత రాజ్యాలుగా మార్చుకోవడం. గ్రహణ మోక్ష అనుగ్రహ అంటే రాజ్యాలను సామంత రాజ్యాలుగా మార్చుకోవడం. సముద్రగుప్తుడు వింధ్యా పర్వతాలలోని 18 ఆటవిక రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. సముద్రగుప్తుడు వింధ్యా పర్వతాలలోని 18 ఆటవిక రాజ్యాలను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడట. సముద్రగుప్తుడు ఓడించిన దక్షిణ భారతదేశ రాజులందరిలో గొప్పవాడు ఎవరు అంటే పల్లవ రాజైన విష్ణుగోపుడు. సముద్రగుప్తుడు ఓడించిన ఆంధ్రదేశపు రాజు హస్తివర్మ. సముద్రగుప్తుడు ఓడించిన ఆంధ్రదేశపు రాజు ఎవరు అంటే హస్తివర్మ. హస్తివర్మ గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావించబడింది. హస్తివర్మ గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావించబడింది. విశాఖపట్నం జిల్లా సంకారం అనే ప్రాంతంలో సముద్రగుప్తుడి శాసనం లభించింది. విశాఖపట్నం జిల్లా సంకారం అనే ప్రాంతంలో సముద్రగుప్తుడి యొక్క శాసనం లభించిందట. సముద్రగుప్తుడు బ్రాహ్మణులకు గ్రామాలను అగ్రహారాలుగా ఇచ్చాడని నలంద తామ్ర శాసనంలో పేర్కొనబడింది. సముద్రగుప్తుడు బ్రాహ్మణుల కోసం గ్రామాలను అగ్రహారులుగా ఇచ్చాడని నలంద తామ్ర శాసనంలో పేర్కొనబడిందట. అలాగే సముద్రగుప్తుడు బౌద్ధులకు కూడా గ్రామాలను విహారాలుగా ఇచ్చాడని గయా తామ్ర శాసనంలో పేర్కొనబడింది. బ్రాహ్మణులకు అగ్రహాలుగా ఇచ్చినట్లు నలంద తామ్ర శాసనంలో, బౌద్ధులకు విహారాలుగా ఇచ్చినట్లు గయా తామ్ర శాసనంలో పేర్కొనబడిందట. సముద్రగుప్తుడు తన విజయాలకు చిహ్నంగా అశ్వమేధ యాగం చేశాడు. సముద్రగుప్తుడు తన విజయాలకు చిహ్నంగా ఏ యాగం చేశాడు అంటే
అశ్వమేధ యాగాన్ని చేశాడు. సముద్రగుప్తుడు వేయించిన నాణేలు వీణ వాయిస్తున్నట్లు, అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు, పెద్ద పులి మీద స్వారీ చేస్తున్నట్లు, విల్లు ఎక్కుపెట్టినట్లు కవిరాజుగా నాణేలను వేయించాడట. వీణ వాయిస్తున్నట్లు ఉండే నాణేలను వేయించిన రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణేలను వేయించినది ఎవరు అంటే సముద్రగుప్తుడు. నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు ఉండే నాణేలను విడుదల చేసింది ఎవరు అంటే సముద్రగుప్తుడు. పెద్ద పులి మీద స్వారీ చేస్తున్నట్లు ఉండే నాణేలను ఎవరు వేయించారు అంటే సముద్రగుప్తుడు. విల్లు ఎక్కుపెట్టినట్లు నాణేలను విడుదల చేసింది ఎవరు అంటే సముద్రగుప్తుడు. కవిరాజు బిరుదుతో నాణేలను వేయించిన రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు గొప్ప సంగీత ప్రియుడు కూడా. సముద్రగుప్తుడు గొప్ప సంగీత ప్రియుడు కూడా. సింహల రాజైన మేఘవర్ణుడు సముద్రగుప్తుని అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారం నిర్మించాడు. సింహల రాజైన మేఘవర్ణుడు సముద్రగుప్తుని అనుమతి తీసుకొని బుద్ధగయలో బౌద్ధ విహారం నిర్మించాడట. సముద్రగుప్తుడు విక్రమాంక అనే బిరుదు కూడా ధరించాడు. సముద్రగుప్తుడు విక్రమాంక అనే బిరుదు కూడా ధరించాడట. సముద్రగుప్తుడి రాజ్యం ఉత్తర భారతదేశం, కాశ్మీర్ తప్ప ఉత్తర భారతదేశం, పశ్చిమ పంజాబ్, పశ్చిమ రాజస్థాన్, సింధు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తూర్పు దక్షిణ కోస్తా ప్రాంతం మరియు ప్రస్తుత మద్రాస్ వరకు సముద్రగుప్తుడి రాజ్యం విస్తరించింది. సముద్రగుప్తుడి తరువాత అతని పెద్ద కుమారుడు రామగుప్తుడు సింహాసనం అధిష్ఠించాడు. సముద్రగుప్తుడి తర్వాత అతని పెద్ద కుమారుడు రామగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడట. రామగుప్తుడికి సంబంధించిన నాణేలు కిల్యా అనే ప్రాంతంలో బయలుపడ్డాయి. రామగుప్తుడికి సంబంధించిన నాణేలు ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి అంటే కిల్యా అనే ప్రాంతంలో బయలుపడ్డాయి. రామగుప్తుడు శకులతో యుద్ధంలో ఓడిపోయి తన భార్య ధృవాదేవిని శకులకు అప్పగించాడు. రామగుప్తుడు శకులతో యుద్ధంలో ఓడిపోయి తన భార్య అయిన ధృవాదేవిని శకులకు అప్పగించాడట. రామగుప్తుని సోదరుడైన రెండవ చంద్రగుప్తుడు స్త్రీ వేషంలో వెళ్ళి శకులను ఓడించి ధృవాదేవిని విడిపించి శకారి అనే బిరుదు పొందాడు. రామగుప్తుని సోదరుడైన రెండవ చంద్రగుప్తుడు ఏం చేశాడంటే స్త్రీ వేషంలో శకరాజ్యానికి వెళ్ళి శకులను ఓడించి ధృవాదేవిని విడిపించి శకారి అనే బిరుదును పొందాడట. రెండవ చంద్రగుప్తుడు తన సోదరుడైన రామగుప్తుని హత్య చేసి తన వదిన ధృవాదేవిని వివాహం చేసుకున్నాడు. రెండవ చంద్రగుప్తుడు తన సోదరుడైన రామగుప్తుని హత్య చేసి తన వదిన ధృవాదేవిని వివాహం చేసుకున్నాడట. రెండవ చంద్రగుప్తుడు తన అన్న రామగుప్తుని హతమార్చి ధృవాదేవిని వివాహం చేసుకొని సింహాసనం అధిష్ఠించాడనే విషయం దేవీ చంద్రగుప్తం కావ్యమీమాంస హర్షచరితలో పేర్కొనబడిందట. రెండవ చంద్రగుప్తుడు తన అన్న రామగుప్తుని హతమార్చి ధృవాదేవిని వివాహం చేసుకొని సింహాసనం అధిష్ఠించాడు అని దేవీ చంద్రగుప్తం కావ్యమీమాంస హర్షచరితలో పేర్కొనబడిందట. రెండవ చంద్రగుప్తుని తల్లిదండ్రులు ఎవరు అంటే సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి. సముద్రగుప్తుడికి దత్తాదేవికి పుట్టిన సంతానమే రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుడికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే దేవగుప్త, దేవశ్రీ, దేవరాజు. రెండవ చంద్రగుప్తుడికి గల ఇతర పేర్లు దేవగుప్త, దేవశ్రీ, దేవరాజు. రెండవ చంద్రగుప్తుని యొక్క బిరుదులు సింహ విక్రమ, రాజాదిరాజ, విక్రమాదిత్య, శకారి, కవి పండిత కల్పతరువు, సాహసాంక, పరమ భాగవత, దేవ విక్రమ. రెండవ చంద్రగుప్తుని యొక్క బిరుదులు ఏమిటి అంటే సింహ విక్రమ, రాజాదిరాజ, విక్రమాదిత్య, శకారి, కవి పండిత కల్పతరువు, సాహసాంక, పరమ భాగవత మరియు దేవ విక్రమ. ఇవన్నీ రెండవ చంద్రగుప్తుని యొక్క బిరుదులు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. వారు కాళిదాసు, అమరసింహుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, వరారుచి, క్షిపణకుడు, శంకుడు, బేతాళభట్టు మరియు ఘటర్షకుడు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. వారు కాళిదాసు, అమరసింహుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, వరారుచి, క్షిపణకుడు, శంకుడు, బేతాళభట్టు మరియు ఘటర్షకుడు. రెండవ చంద్రగుప్తుడు శకరాజైన మూడవ రుద్రసింహుడిని ఓడించి శకరాజ్యాన్ని కైవసం చేసుకోవడంతో రెండవ చంద్రగుప్తుని రాజ్యం గుజరాత్ వరకు విస్తరించింది. రెండవ చంద్రగుప్తుడు శకరాజైన మూడవ రుద్రసింహుడిని ఓడించి
శకరాజ్యాన్ని కైవసం చేసుకోవడంతో రెండవ చంద్రగుప్తుని రాజ్యము గుజరాత్ వరకు విస్తరించిందట. భారతదేశంలో చివరి శకరాజు ఎవరు అంటే మూడవ రుద్రసింహుడు. భారతదేశంలో చివరి శకరాజు ఎవరు అంటే మూడవ రుద్రసింహుడు. రెండవ చంద్రగుప్తుని భార్యలు ధృవాదేవి మరియు కుబేరనాగ. రెండవ చంద్రగుప్తుని యొక్క భార్యలు ఎవరు అంటే ధృవాదేవి మరియు కుబేరనాగ. రెండవ చంద్రగుప్తుడు తన కూతురైన ప్రభావతి గుప్తాను వాకాటక రాజైన రెండవ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు. రెండవ చంద్రగుప్తుడు తన కూతురైన ప్రభావతి గుప్తాని వాకాటక రాజైన రెండవ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడట. రెండవ చంద్రగుప్తుడు ఉజ్జయినిలో మెహరౌలి ఇనుప స్తంభాన్ని వేయించాడు. రెండవ చంద్రగుప్తుడు ఉజ్జయినిలో మెహరౌలి ఇనుప స్తంభాన్ని వేయించాడట. మెహరౌలి ఇనుప స్తంభంలో బెంగాల్ ఆక్రమణ గురించి పేర్కొనబడింది. మెహరౌలి ఇనుప స్తంభంలో బెంగాల్ ఆక్రమణ గురించి పేర్కొనబడింది. మెహరౌలి ఇనుప స్తంభాన్ని ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించాడు. మెహరౌలి శాసనంలో రెండవ చంద్రగుప్తుడు వంగరాజ్యాన్ని అణచివేశాడని మరియు సింధు నది దాటి బ్యాక్ట్రియన్ రాజ్యాన్ని జయించాడు అని చెప్పబడింది. మెహరౌలి శాసనంలో రెండవ చంద్రగుప్తుడు వంగరాజ్యాన్ని అణచివేసి మరియు సింధు నది దాటి బ్యాక్ట్రియన్ రాజ్యాన్ని జయించాడని చెప్పబడిందట. మొట్టమొదటిసారిగా వెండి నాణ్యం జారీ చేసిన గుప్తరాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. మొట్టమొదటిసారిగా వెండి నాణ్యం జారీ చేసిన గుప్తరాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. బంగారు నాణేలపై సింహం బొమ్మను వేయించిన గుప్తరాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. బంగారు నాణేలపై సింహం బొమ్మను వేయించిన గుప్తరాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుని నాణేలపై ఒకవైపు లక్ష్మీ గరుడు బొమ్మ, మరోవైపు పరమ భాగవత బిరుదు గల నాణేలు ఎక్కువగా ముద్రించబడ్డాయట. రెండవ చంద్రగుప్తుని నాణేలపై ఒకవైపు ఏమో లక్ష్మీ గరుడు బొమ్మ, మరోవైపు ఏమో పరమ భాగవత అనే బిరుదు గల నాణేలను ఎక్కువగా ముద్రించారట. రెండవ చంద్రగుప్తుడి తర్వాత అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు సింహాసనం అధిష్ఠించాడు. రెండవ చంద్రగుప్తుడి తర్వాత అతని కుమారుడు మొదటి కుమారగుప్త సింహాసనం అధిష్ఠించాడు. మొదటి కుమారగుప్తుని తల్లిదండ్రులు రెండవ చంద్రగుప్తుడు మరియు ధృవాదేవి. రెండవ చంద్రగుప్తుడికి ధృవాదేవికి పుట్టిన సంతానమే మొదటి కుమారగుప్తుడు. కుమారగుప్తుడి యొక్క బిరుదులు ఏమిటి అంటే మహేంద్రాదిత్య, చంద్రప్రకాష్, వాగ్ర పరాక్రమ, అశ్వమేధ మహేంద్ర. కుమారగుప్తుడి యొక్క బిరుదులు ఏమిటి అంటే మహేంద్రాదిత్య, చంద్రప్రకాష్, వాగ్ర పరాక్రమ, అశ్వమేధ మహేంద్ర. వారసత్వ యుద్ధంలో కుమారగుప్తుడు తన సోదరుడైన గోవిందగుప్తను ఓడించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. వారసత్వ యుద్ధంలో కుమారగుప్తుడు తన సోదరుడైన గోవిందగుప్తని ఓడించి సింహాసనం అధిష్ఠించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. మొదటి కుమారగుప్తుని కాలంలో తొలి హూనుల దాడి జరిగింది. మొదటి కుమారగుప్తుని కాలంలో తొలి హూనుల దాడి జరిగింది. కుమారగుప్తుడు మరియు యువరాజైన స్కందగుప్తుడు కలిసి హూనుల దండయాత్రను అణచివేశారు. మొదటి కుమారగుప్తుడు మరియు అతని కుమారుడు స్కందగుప్తుడు ఇద్దరూ కలిసి హూనుల దండయాత్రను అణచివేశారట. రాగి నాణేలు మొదటిసారిగా విడుదల చేసిన గుప్తరాజు ఎవరు అంటే మొదటి కుమారగుప్తుడు. రాగి నాణేలు మొదటిసారిగా విడుదల చేసిన గుప్తరాజు ఎవరు అంటే మొదటి కుమారగుప్తుడు. మొదటి కుమారగుప్తుడు వేయించిన నాణేలు ఏమిటి అంటే ఏనుగుపై స్వారీ చేస్తున్నట్లు, అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, ఖడ్గమృగాన్ని వధిస్తున్నట్లు కుమారగుప్తుడు నాణేలను వేయించాడు. మొదటి కుమారగుప్తుడు వేయించిన బంగారు నాణేలపై కార్తికేయుని బొమ్మ ఉంటుంది. మొదటి కుమారగుప్తుడు వేయించిన బంగారు నాణేలపై కార్తికేయుని బొమ్మ అంటే కుమారస్వామి బొమ్మ ఉండేటట్లు నాణేలపై వేయించాడంట. మొదటి కుమారగుప్తుడు కుమారస్వామి యొక్క భక్తుడు. మొదటి కుమారగుప్తుడు ఎవరి భక్తుడు అంటే కుమారస్వామి యొక్క భక్తుడు. మొదటి కుమారగుప్తుడు నిర్మించిన ఆలయాలు మంకువార్లో రాతి విగ్రహం, మండసూర్లో సూర్య దేవాలయం, కురుదందలో శివలింగాన్ని మొదటి కుమారగుప్తుడు నిర్మించాడు. నలంద విశ్వవిద్యాలయం స్థాపించినది ఎవరు అంటే మొదటి కుమారగుప్తుడు. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఎవరు అంటే మొదటి కుమారగుప్తుడు. మొదటి కుమారగుప్తుని తర్వాత సింహాసనం అధిష్ఠించినది స్కందగుప్తుడు. మొదటి కుమారగుప్తుని తర్వాత సింహాసనం అధిష్ఠించినది ఎవరు అంటే స్కందగుప్తుడు. స్కందగుప్తుడు హూనులను, పుష్యభూతులను ఓడించాడు. స్కందగుప్తుడు హూనులను, పుష్యభూతులను ఓడించాడు. స్కందగుప్తుడు హూనులను ఓడించి విక్రమాదిత్య అనే బిరుదు పొందాడు. స్కందగుప్తుడు హూనులను ఓడించి
విక్రమాదిత్య అనే బిరుదు పొందాడు. హూణులపై స్కందగుప్తుని విజయాలను పేర్కొంటున్న శాసనాలు ఏమిటి అంటే బితారి శాసనం మరియు జునాగఢ్ శాసనాలు హూణులపై స్కందగుప్తుని విజయాల గురించి తెలియజేస్తున్నాయి. స్కందగుప్తుడు సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించినట్లు జునాగఢ్ శాసనంలో ప్రస్తావించబడింది. స్కందగుప్తుడు సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించినట్లు జునాగఢ్ శాసనంలో ప్రస్తావించబడింది. స్కందగుప్తుని గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు ఏమిటి అంటే బీహార్ స్తంభ శాసనం, జునాగఢ్ శాసనం, ఇండోర్ తామ్ర శాసనం మరియు బితారి స్తంభ శాసనం. స్కందగుప్తుని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధారాలు ఏమిటి అంటే బీహార్ స్తంభ శాసనం, జునాగఢ్ శాసనం, ఇండోర్ తామ్ర శాసనం, బితారి స్తంభ శాసనం. గుప్తరాజులలో చివరి సమర్థవంతమైన పాలకుడు స్కందగుప్తుడు. గుప్తరాజులలో చివరి సమర్థవంతమైన పాలకుడు ఎవరు అంటే స్కందగుప్తుడు. స్కందగుప్తుని తర్వాత వరుసగా పురుగుప్తుడు, రెండవ కుమారగుప్తుడు పరిపాలించారు. పురుగుప్తుని కుమారులైన బుధగుప్తుడు, నరసింహగుప్తుడు, మూడవ కుమారగుప్తుడు మరియు చివరి రాజు విష్ణుగుప్తుడు గుప్త రాజ్యాన్ని పాలించారు. హూణుల నాయకుడైన తోరమానుణ్ణి భానుగుప్తుడు ఓడించాడు. హూణుల నాయకుడైన తోరమానుణ్ణి ఎవరు ఓడించారు అంటే భానుగుప్తుడు ఓడించాడు. చివరి గుప్తులలో ఒకరైన నరసింహగుప్త యొక్క బిరుదు ఏమిటి అంటే బాలాదిత్య. చివరి గుప్తులలో ఒకరైన నరసింహగుప్త యొక్క బిరుదు ఏమిటి అంటే బాలాదిత్య. నరసింహగుప్తుడు బౌద్ధ మతం స్వీకరించాడని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. నరసింహగుప్తుడు బౌద్ధ మతం స్వీకరించాడని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. హూణులకు కప్పం కట్టిన గుప్త పాలకుడు ఎవరు అంటే నరసింహగుప్తుడు. హూణులకు కప్పం కట్టిన గుప్త పాలకుడు ఎవరు అంటే నరసింహగుప్తుడు. గుప్త రాజ్యంలో చివరి గుప్త చక్రవర్తి ఎవరు అంటే విష్ణుగుప్తుడు. చివరి గుప్త చక్రవర్తి ఎవరు అంటే విష్ణుగుప్తుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గుప్తుల పరిపాలనా వ్యవస్థ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.